హాయ్ అండి, అందరికీ నమస్తే. పచ్చి అలసందల పులిహోర ఎలా చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇందుకోసం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ఒకటి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అలసందలు వేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత టమోటా ఒకటి వేసుకోవాలి. అలాగే చింతపండు కొద్దిగా వేసుకొని ఇవి వేగిన తర్వాత సరిపడినన్ని వాటిని వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు పప్పు ఉడికిపోయి ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే ఇలా ఎనిపేసుకున్నామంటే, పప్పు రుద్దేసుకున్నామంటే చాలా రుచిగా అనేది ఉంటుందండి. ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి రైస్కి, రోటీస్కి, అలాగే చపాతీ దేనికైనా బాగుంటుందండి. చాలా రుచిగా